హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము హైదరాబాద్ నుండి నేపాల్ టూరు బుక్ చేసుకున్నాం. ఐఆర్సిటీసీలో గ్రూప్ టూర్ ద్వారా మేము ఈ టూర్ బుక్ చేసుకున్నాము. నేను మా ఫ్యామిలీస్తో ఈ టూర్కు బయలుదేరాం. హైదరాబాద్ నుండి గోరఖ్పూర్ డిస్టెన్స్ 49 కిలోమీటర్స్. ఫ్లైట్ జర్నీ 1:40 సుమారుగా పడుతుంది. గోరఖ్పూర్ నుండి మళ్ళీ సొనాలి బార్డర్ 97 కిలోమీటర్లు. ఇక్కడ ఉదయం 11:10 గంటలకు మా ఫ్లైట్ బయలుదేరింది. మా ఫ్లైట్ టేక్ ఆఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి గోరఖ్పూర్ 1400 కిలోమీటర్స్ కేవలం 1:40 చేరుకుంటున్నాం. ఇదిగోండి గోరఖ్పూర్ వచ్చేసాం. ఈ గోరఖ్పూర్ ఎయిర్పోర్టు మిలిటరీ బేస్డ్. ఇక్కడ మనం ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎటువంటివి తీయకూడదు. ఈ సొనాలి బార్డరు నేపాల్ బార్డర్కి చేరేలోపు లంచ్ చేసాము. ఈ హోటల్లో మట్టి పాత్రలు విస్తరాకుల్లోనే భోజనాలు సర్వ్ చేశారు. మేము నేపాల్ బార్డర్కి చేరుకున్నాము. ఇక్కడ మన వాటర్ ఐడి కార్డు కానీ పాస్పోర్ట్ కానీ చూపించి మన ఇండియా సెక్యూరిటీ మరియు నేపాల్ సెక్యూరిటీ రెండింటిలో కూడాను ఈ 2 కార్డులే చెల్లుబాటు అవుతాయి. ఇక్కడ నుండి లుంబిని 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపాల్ బార్డర్ వద్ద కొన్ని ఫోటోలు అవి తీసుకొని మేము నేపాల్లో అడుగుపెట్టాం. ఇదిగోండి మేము మా హోటల్కి చేరుకోగానే ఇక్కడ హోటల్ వారు మాకు సాంప్రదాయబద్ధంగా వెల్కమ్ డ్రింకు మరియు కండువా వేసి స్వాగతం పలికారు. చాలా హ్యాపీగా అనిపించింది. హోటల్ చాలా బాగుందండి. డిన్నర్ చేసుకున్నాక రెస్ట్ తీసుకున్నాము. నైట్ రెస్ట్ తీసుకున్నాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ సమయంలో ఆ హోటల్లోనే ఒక స్టాల్ ఉంది. అక్కడ రుద్రాక్షలు, శాలిగ్రామాలు, పూసలు లాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. మనం ఇండియా నుండి నేపాల్ వచ్చేటప్పుడు లారీలు వాటి వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంది. హోటల్ మార్నింగ్ వ్యూలో కూడా చూసాము, చాలా బాగుంది. తర్వాత మా ఇక్కడ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ బ్రేక్ఫాస్ట్లో పెట్టారు. మేము బ్రేక్ఫాస్ట్ని బాగా ఎంజాయ్ చేసాము. నాన్ వెజ్ ఇంకా వెజ్ కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో ఉన్నాయండి. బాయిల్డ్ స్వీట్ కార్న్, ఇంకా బాయిల్డ్ వెజ్జీస్, కాలీఫ్లవర్, ఇంకా బీన్స్ అలాంటివి, ఇంకా పూరి, కర్రీ అన్నీ ఉన్నాయి. మేము లుంబినికి బయలుదేరుతున్నాము. బస్సులో కూడా చాలా బాగుందండి. వాటర్ బాటిల్ ఎవరికి ఎన్ని కావాలంటే వాటర్ బాటిల్ సర్వ్ చేస్తున్నారు. మేము ఇప్పుడు బుద్ధుడు పుట్టిన ప్రదేశానికి చేరుకున్నామండి. ఇక్కడ ఈ స్వాగత ద్వారం నుండి బుద్ధుని పుట్టిన ప్రదేశానికి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. మనం ఆటోలు కూడా దొరుకుతాయి, మనం నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయండి. వాటికి మనం ఫుడ్ ఫీడ్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. మన బ్యాగులు అవి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నేపాల్లోని లుంబిని అనేది ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ యాత్రా స్థలం అండి. మరియు గౌతమ బుద్ధుని జన్మస్థలం కదా. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. లుంబిని యొక్క చరిత్ర మరియు స్తూపాల గురించి మనం కొంతవరకు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లైన్లో మనం క్యూలో వెళ్ళేటప్పుడు మన చేతిలో ఉన్న వాటర్ బాటిల్స్ అటువంటివి ఇక్కడ ఉంచేసి వెళ్ళాల్సి ఉంటుందండి. ఎందుకంటే లోపల ప్లాస్టిక్ నాట్ అలౌడ్. ఎదురుగా మీరు చూస్తున్నదే మాయాదేవి టెంపుల్ అండి. లుంబిని అంటే ది లవ్లీ లేదా బ్యూటిఫుల్ గార్డెన్ అనే అర్థం వస్తుందటండి. నేపాలీలోని లుంబిని ప్రావిన్స్లో రూపెన్దేహి జిల్లాలో ఉన్న ఇది ఒక బౌద్ధ యాత్రా స్థలం.
బౌద్ధ సాంప్రదాయం ప్రకారం క్రీస్తుపూర్వం 563లో రాణి మహామాయాదేవి సిద్ధార్థ గౌతముడికి అంటే బుద్ధుడికి ఇక్కడ జన్మనిచ్చారు. నేపాల్కు దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ లుంబిని ప్రాంతము నేపాల్లోని టెరాయ్ మైదానంలో ఉన్న లుంబిని. బౌద్ధులకు ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశము. బౌద్ధులకు ఉన్నటువంటి 4 ప్రముఖ క్షేత్రాల్లో ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మిగతావి బోధగయ, సారనాథ్, కుషీనగర్. ఇది కనిపిస్తున్న పుష్కరిణి బుద్ధుని తల్లి మాయాదేవి శిశువునకు జన్మనిచ్చే ముందు స్నానం చేసిన పవిత్రమైన చెరువు. ఇక్కడ మాయాదేవి టెంపుల్లోకి మన కెమెరాలు కానీ చెప్పులతో వెళ్ళడం కానీ ఎటువంటి అలౌడ్ కాదు. ఇక్కడ మనం చాలా సైలెన్స్గా ఉండాలి. ఎందుకంటే ఇది హైలీ స్పిరిచువల్ ఏరియా. మెడిటేషన్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. నేపాల్లో మన ఇండియన్ కరెన్సీ చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ మన రూపాయి 62 పైసలుగా లెక్కిస్తూ ఉంటారు. ఈ కనిపిస్తున్న చెట్టు రావి చెట్టు, దీన్ని బోధి చెట్టు కూడా అంటారు. ఈ చెట్టు కొమ్మని పట్టుకొని మాయాదేవి బుద్ధుడిని జన్మనిచ్చారు. ఒక రాయి మీద బుద్ధుడు పుట్టాడని, ఆ రాయిని మన గర్భగుడి లోపల దాన్ని గ్లాస్తో కప్పి ఉంచి జాగ్రత్తగా భద్రపరిచారు. మనం ఆ గ్లాస్ నుంచి మనం బుద్ధుడి జన్మించిన ఆ రాయిని మనం చూడొచ్చు. మనకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కలర్ఫుల్ జెండాలన్నీ కూడా విషింగ్ ఫ్లాగ్స్. మనకి కనిపిస్తున్న వాళ్ళు బౌద్ధ భిక్షువులు. ఈ బోధి చెట్టు ఒక పక్కంతా లైన్గా కూర్చుని ఉన్నారు. ఇంకొక పక్క మాంగ్స్ ఏమో మెడిటేషన్ ప్రేయర్లు చేస్తూ ఉన్నారు. ఈ గుడి చుట్టూ ఇలా స్తూపాలు ఉన్నాయి. ఆ స్తూపాలన్నీ మేము దర్శించుకున్నాము. ఎదురుగా కనిపిస్తున్నదే అశోకుడు స్థాపించినటువంటి స్తూపం. బుద్ధుని జన్మస్థలాన్ని సూచిస్తూ అశోక చక్రవర్తి దీన్ని నిర్మించారు. నా పక్కన కనిపిస్తున్న వాళ్ళు బర్మా దేశం నుంచి వచ్చారని చెప్పారు. వాళ్ళు ఈ గుడి చుట్టూ ఆ ప్రేయర్లు చేస్తూ చాలాసార్లు తిరిగి తర్వాత ఇక్కడ కూర్చుని వాళ్ళు మెడిటేషన్ చేసుకున్నారు. ఈ మాయాదేవి టెంపుల్ చుట్టూరు చాలా గ్రీనరీగా చాలా బాగుందండి. ఇక్కడ మేము అందరం ఫొటోస్ అవి తీసుకొని ఇప్పుడు మేము ధవళ శాంతి స్తూపం దగ్గరికి వచ్చాం. పీస్ ఆఫ్ పగోడా. ఇది చూడడానికైతే చాలా బాగుందండి. ఈ వరల్డ్ పీస్ పగోడాని జపాన్ బౌద్ధ సంఘాలు నిర్మించారు. ఇది ప్రపంచ శాంతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది తెల్లటి రంగులో ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. లుంబినిని సందర్శించే యాత్రికులు మాయాదేవి టెంపుల్తో పాటు ఈ శాంతి స్తూపాన్ని కూడా చూడడానికి వస్తారు. ఇలాగా ఈ స్తూపం చుట్టూ మనం రౌండ్ తిరిగి కిందికి దిగిపోవాలి. మనం తిరుగుతున్నప్పుడు ఇలాగా గోల్డ్ కలర్ బుద్ధుని విగ్రహాలు చాలా ఉంటాయి, అలా చూసుకోవచ్చు. ఇంకా కిందికి దిగిన తర్వాత మనం ఆ గార్డెన్లో కాసేపు ఉండడానికి చాలా బాగుంటుంది. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ బుద్ధుడి విగ్రహం దగ్గర అగరబత్తులు దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి, మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా నేపాల్ వీడియోలు కంటిన్యూగా వస్తాయి. అవన్నీ చూసి మాకు సపోర్ట్ చేసి మాకు ఆదరించాలని కోరుకుంటున్నామండి. వీలైనంత వరకు పూర్తి నేపాల్ను మీకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రయత్నం చేస్తామండి.